చేసుకుంటా. రేపు మాల తీసిన మరుక్షణం చారు మెడలో తాళి కట్టకపోతే నా పేరు సీనే కాదు. సంతోషం బాబు, వెళ్ళు, వెళ్ళి చేసుకో. మా జంటను చూసి నువ్వు కుళ్ళుకుంటావు. చూస్తూ ఉండు. హలో మిస్టర్, మాల తీయడానికి ఇంకా చాలా చాలా టైం ఉందిలే. వెయిట్ చేస్తా. ఎంత కాలమైనా నా చారు కోసం నేను వెయిట్ చేస్తా. నన్ను పెళ్లి చేసుకుని ఇంత ఈజీగా విడాకులు ఇస్తానని ఎలా చెప్పాలనుకున్నావు? పెళ్ళగా అయింది, శోభనం ఇంకా జరగలేదు కదా. చారునే నా పెళ్ళం. చారు మెళ్ళో తాళి కట్టకపోతే నన్నడుగు. నీ పొగరు దించకపోతే నన్నడుగు. ఈ సీను అంటే ఏంటో చూపించకపోతే అప్పుడు అడుగు. వెళ్తున్నా. రేపే నా బిజినెస్ ఓపెనింగ్. దానికి చారు చేతే రిబ్బన్ కట్ చేయిస్తా. అటువైపు కన్నెత్తి చూసే అర్హత కూడా నీకు లేదమ్మా. వెళ్ళు. ఎవరిని భయపెడుతున్నావు? నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయినప్పుడు చూద్దాంలే. నీలాంటోడికి పెళ్ళాంగా ఉండడం కంటే ఈ తాళి తీసేసి ఫ్రీగా ఉండడమే బెటర్. పెళ్లి చేసుకుంటాడంటే చారుని. చేసుకో, ఎవరికో నష్టం. చేసుకుంటా. ఏయ్, చేసుకో. పో. చేసుకుంటా. వెళ్ళు. నేను చెప్తున్నా, చేసుకుంటా. చేసుకో. వైబుంది బేబీ, వైబుందిలే. అయ్యో అయ్యో, ఏమైంది? అయ్యో అయ్యో, ఏంటి చారు? ఏమైంది? బేబీ వైబుందిలే. ఏమైంది? ఏమైంది? చెప్పవే. ఏమైందో చెప్పవే. ఏమైంది? బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్విచ్చిన 10 లక్షలు ఎంత పనిచేసాయో చూసావా? బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. సీనునా? నిజంగానే అన్నాడా? నా చెవులతో నేను విన్నాను పిన్ని. నా విలువ ఏంటో బావకి ఇప్పుడు తెలిసింది. ఆద్య కంటే 100 రెట్లు నేనే బెటర్ అని అన్నాడు. ఓహో, అంతేగా? పాపం ఆ మాట దాంతో అంటుంటే దాని ఫేస్ ఎలా ఉందో తెలియదు కానీ నా మొహం మాత్రం పెరిగిపోయింది. ఏ చారు, ఇది కదా శుభవార్త అంటే. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. మూడు ముళ్ళ సాక్షి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగిలాగనే చూడనా. నేల తల్లి సాక్షి నేను కాలు కందకుండా నిన్ను గుండె పరిచినే మోయనా. చల్ల చల్లగాలినై నిన్ను సేదదీర్చనా. ఊపిరల్లె నిండుకోని నిన్ను నడపనా. అల్లుకోని వెచ్చగా నీతో ముచ్చటించనా. ఉండనా వెంటనే నీడలా. నగిరో నగినారో, నగిరో నగినారో, ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతలో. నగిరో నగినారో, నగిరో నగినారో, నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో. మూడు ముళ్ళ సాక్షి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగిలాగనే చూడనా. వేల చుక్కలన్నీ తేను గాని కంట నీటి చుక్కరాలదంట. మేడ మిద్దెలేవి లేవు గాని ఎండ సోకకుండా చూసుకుంటా. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అసు. అస్సునా? అవును అసు, నేను కూడా
నిన్ను ఎత్తుకుంటానే. మా అన్నయ్య వదిన చూడు, ఎంత రొమాంటిక్ గా, ఎంత క్యూట్ గా ఉన్నారో. మన ఇద్దరం కూడా అలా ఉన్నాం అనుకో, ఇంకా క్యూట్ గా ఉంటాం. కమాన్ బేబీ. ఏ ఛీ, నేను రాను. అమ్మా చూడవే. అది కాదురా, తను కడుపుతో ఉంది కదా. కడుపుతో ఉంటే ఏంటి, మోసే నేను కదా. రిస్క్ చేస్తున్నావేమో, ఆలోచించరా. రిస్క్ లేకపోతే లైఫ్ లో ఇష్కే ఉండదు నాన్న. లేకపోతే ఏంటి సార్, కష్టపడి సంపాదించుకున్న జాబ్. దేవాలయాలకు సేవ చేయాలని దేవుడే చెప్పాడు. నన్ను జాబ్ చేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు సార్. రామా కంగారు పడుకో, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నేను ఈ జాబ్ చేయడం, గుడి తలుపులు తెరవడం ఎవరికీ ఇష్టం లేదు సార్. నీ మీద పగబట్టే అంత శత్రువులు ఎవరున్నారు? నా మీద పగ కాదు సార్, దేవాలయంలో చాలా కుట్రలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన విషయాల్లో కొంతమంది స్వార్థపరులు జనాన్ని భయపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేస్తే ఆ గుడి తలుపులు మూతపడతాయి సార్. దేవాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఎన్నో కలలు కన్నాను. అవన్నీ పేకమడల్లా కూలిపోతాయి. దేవుడి మీద ఎంతో నమ్మకంతో ఈ జాబ్ చేశాను. అది నిలబెట్టుకోవడం నా ఆశ సార్. నన్ను హాకీ ఆడొద్దన్న నాన్న స్టేట్ లెవెల్లో గెలిచాక మొదటిసారి గర్వపడ్డారు సార్. ఈ జాబ్ వచ్చాక రెండోసారి గర్వపడ్డారు. నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. రామా నాకు తెలుసు, నేను చూసుకుంటా. నువ్వు ఈ విషయం మర్చిపోయి నీ పని మీద దృష్టి పెట్టు, సరేనా? అత్తయ్య నన్ను ఇలా గుడికి తీసుకొచ్చి ఇలా రాజీనామా చేయమని చెప్తారని అస్సలు ఊహించలేదు. చాలా బాధగా ఉంది.